రాజు గారు అంతా రెడీనండి. ఈ కోటి ఇదంతా ఈరోజు నాకు ఎందుకో చాలా స్పెషల్గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక స్పెషల్ వ్యక్తి తీసుకుని వచ్చాం కదా. సరేనండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సాఫ్ట్ సొల్యూషన్. బేసిక్గా అండి ఈరోజు మన దగ్గరకు వచ్చిన మనిషి ఎలాంటి మనిషి అనుకుంటున్నారు? ఈయన కోసం చాలామంది మెయిల్స్, వాట్సాప్ మెసేజ్ చేసి ఆయన్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి అని ప్రాధాయపడితే నేను వాళ్ళందరి తాలూకా మెయిల్స్ అవన్నీ చదివి ఈయనకి ఎలాగైనా ఇంటర్వ్యూ చేయాలని దగ్గరుండి మరీ తీసుకొచ్చానండి. మీ ఇంతకీ చెప్పడం మర్చిపోయాను కదా, ఆయన పేరు ఆర్ఎం రామస్వామి. ఇంతకీ వాళ్ళందరూ ఇంటర్వ్యూ ఎందుకు చేయమంటే ఆయన అంతర్గతం ఏంటో తెలుసుకోవాలని వాళ్ళందరి తాపత్రయం. సో వాళ్ళందరి తాపత్రయం మేరకు ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను ఆర్ఎం రామస్వామిని. ఒక్కసారి ఆయన్ని అడుగుదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అసలు మీకోసం ఇంతమంది జనాలు, అసలు ఇంతమంది అసలు ఎందుకు ఇంటర్వ్యూ చేయమన్నారు? అసలు ఏంటి మీ ప్రత్యేకత? వాళ్ళు చెప్పినా కూడా నేను తెలుసుకోకుండా ఓన్లీ ఇక్కడ తెలుసుకుందామని ఇక్కడ వచ్చానండి. అసలు ఆ గొప్పతనం ఏంటో చెప్తారా? అది ఏముందమ్మా గొప్పతనం అంటే బేసిక్గా మనం ఏంటంటే అందరికి కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటాం, ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాం. దానివల్ల చాలా మంది జీవితాలు మారిపోయి ఎంతో మంది సెటిల్ అయ్యారు, లైఫ్ లో ఎంత ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మనం చేసిన మేలు వల్ల అందరికి కృతజ్ఞతా భావం నిండిపోయి కారిపోతూ ఉంటది అనమాట. అర్థమైంది. ఇంతకీ రామస్వామి గారు, ఆ విషయం మీరు అనుకుంటారా లేక నిజంగా జరిగిందా? ఏముందమ్మా, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉండి ఉంటే అంతమంది ఫోన్లు చేసి నాతో ఇంటర్వ్యూ చేయడం ఎందుకంటారు చెప్పు. మీరు బుర్ర ఉపయోగించాలి, మీకున్నా లేకపోయినా కానీ. ఉన్నా లేకపోయినా సర్లేండి. నిజమేనండి, ఈ రోజుల్లో ఒక వ్యక్తి మాట సాయం అంటే ఎంత ధైర్యం వస్తుందో తెలుసా? ఆ భరోసా వేరు, ఆ ధైర్యం వేరు. అలాంటిది ఆయన నిజంగా దగ్గరకు వచ్చి ఉచితంగా సలహా ఇస్తున్నానంటే ఆ గొప్ప మనసు ఆ దేవుడు మీకు ఇచ్చినందుకు నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. పొద్దున్న వేసినప్పటి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తుంటే పాలవాడి కోసం కాళ్ళు తోడిపోతారమ్మా. అవునా? కాళ్ళు తోడిపోతారు. అది సరేగానండి, మీ ఫస్ట్ సలహా ఎప్పుడు ఎక్కడ ఎలా ఇచ్చారు? అబ్బో, అది చాలా పెద్ద చరిత్ర, చాలా నక్కలాలి. మనం చెప్తాను, ఓపిక గనాలి. మరి చెప్పండి. అది అప్పుడు నేను స్కూల్ చదువుతున్నానమ్మా, 6-7 తరగతిలో ఉంటాను కావచ్చు. మనం చాలా బేవాస్గా ఉండేవాళ్ళం, అంటే చాలా అల్లరి, పెద్దగా చదివేవాళ్ళం కాదు, చదువు అబ్బేది కాదు. పక్కడు బాక్సులు కొట్టేయడం, బలపాలు కొట్టేయడం, అబ్బో చెప్పద్దు, ఇంకా అమ్మాయిలు ఏడిపించడం. అప్పట్లోనే సిగ్గా మన టాలెంట్ మనం చెప్పుకోవాలంటే నాకు ఎందుకు ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది అండి. అయితే మా సార్ ఎప్పుడు కూడా నేను లేపి తిడతా ఉండేవాడు. తిట్టడాలు కొట్టడాలు మనం పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు, అనుకునేవాళ్ళం. అయితే మా క్లాస్లో కూడా బాగా చదివేవాడు, మంచి టాలెంటెడ్, షార్ప్ అనమాట. ఆడిని చూపించి అరే ఆడిని చూసి నేర్చుకో, పద్దాక ఏమైనా బెంచ్ మీద నుంచోబెట్టి ఆడిని చూసి నేర్చుకో, బుద్ధి తెచ్చుకో, యాదవాస అన్నాసరి పెట్టాడు. చాలా బాధ అనిపించేది నాకు. ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక పర్సన్ కంపేర్ చేసినప్పుడు ఆ బాధలు ఉండిపోద్దు. ఒకటితో పోలిస్తే బాధ అనిపిస్తుంది. నా టాలెంట్ నాది అనిపించింది. అస్తమాను ఆడిచూడు అంటే ఏం చూస్తాం వాడిది. ఇదే రకంగా ఒకరోజు చెట్టు కింద కూర్చొని చాలా ఆలోచించాను. నాకు ఐడియా వచ్చింది. ఆలోచించి ఏం చేశానంటే, ఎవడైతే మా క్లాస్ ఫస్ట్ ఉన్నాడో వాడితో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాను. నైస్ ఐడియా. ఎస్, అందరూ అనుకున్నారు వీడు వాడితో ఫ్రెండ్షిప్ చేసి గొప్పగా సాధిస్తాడు లైఫ్ అని. నెల రోజుల్లో మరేంటి మన టాలెంట్, నెల రోజుల్లో నాకంటే వరస్ట్ గా తయారు చేశాను. నెల రోజుల్లో. ఆ తర్వాత ఏం జరిగింది అనుకుంటున్నావు? మా సార్ ఎప్పుడు కూడా వాడితో పోల్చలేదు, నన్ను ఏ రోజు నేను తిట్టలేదు, వాడితో నేను కంపేర్ చేయలేదు, అంతే. అబ్బబ్బబ్బా, నిజంగా నువ్వు గ్రేట్ అనిపిస్తుంది. యాక్చువల్గా అంత టాలెంట్ ఉండి నువ్వు యాక్చువల్గా ఇంకా ఏదో ఇంకో పై స్థాయికి వెళ్ళిపోవలే. నేను ఆ రోజు ఫిక్స్ అయ్యాను, మనలో ఇంత హిడెన్ టాలెంట్ ఉంది, మన ఒక జెమ్ ఆఫ్ జర్మన్ అనుకున్నాను ఆ రోజు నేను. ఆ రోజు ఫిక్స్ అయ్యా, మనం ఎవరినైనా మార్చేయగలుగుతాం. ఇంత టాలెంట్ పెట్టుకుని నేను ఎందుకు ఒక మాట వినాలి, మన మాటే కదా అందరు వినాలని ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత అనిపించింది అసలు ఎందుకు చదువుకోవాలి, చదువుతో నాకు వచ్చేది ఏముంది అనిపించింది. అంతే, 10th క్లాస్ చదువు ఆపేసి చదువు చదవడం మానేసి జీవితాన్ని చదవడం స్టార్ట్ చేశా. జీవితాన్ని చదవా అంటే ఇంకా చదువుతున్నావా? ఇప్పటికీ జీవితాన్ని చదువుతాను నేను. అంతెందుకు, నేను ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి లక్షణం నేర్చుకుంటుంటాను. ఇప్పుడు మీరు కూడా ఒక మంచి లక్షణం నేర్చుకున్నాను. నా దగ్గర నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నావు? ఏం లేదు, ఇలాంటి చింపుడు చుట్టుతో అలాంటి ఎర్రచొక్క లోపల వేసుకుని పైన నల్ల కోట వేసుకోకూడదు విషయం నేర్చుకున్నాను. రాజుగారు, వీడు నా మీదే వేశారు కదా, వీడికి సెకండ్ హాఫ్లో ఉంటుంది చూడండి. జోక్ చేశా కదా? నిజమే చెప్పాను నేను.
యాక్చువల్లీ నేను చాలా తెలివైన వ్యక్తిని. నా సలహాలు నాకు చాలా ఎంతో మేలు చేసి నేను చాలా పైకి వచ్చాను. ఒకరోజు అనిపించింది నా సలహాలు నాకే ఇంత గొప్పగా ఉపయోగపడుతుంటే నా సలహాలు పక్కోళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకెంత జీవితాలు మారతాయో అనుకున్నాను. సో పక్కోడి జీవితం మార్చాలనేదే మోటోగా పెట్టుకొని పక్కోడికి ఉపయోగపడుతూ సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాను. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అప్పుడు యవ్వనంలో పెట్టుబట్టలాడుతూ ఉన్నాను అన్నమాట నేను. నువ్వు అవును. ఒకరోజు మా ఇంటికి పొద్దున్నే ఒక తాత పాలు తీసుకొచ్చాడు. అంటే ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాడు అనమాట. ఆ తాతను చూశాను. నాకు ఒకటి అనిపించింది, ఈ తాత ఎక్కువ రోజులు బతకడు, అరే ఎప్పుడో టపా కట్టినానే ఉన్నాడు. పాపం ఇప్పటికీ అతను పాలు పితుక్కుని తీసుకుని మా ఇంటికి రావడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది? హ్యాపీగా ఉండాలి కదా. ఆ వయసులో కష్టం ఎందుకు పడాలనిపించింది. ఓహో. తాతని పిలిచాను. తాతని అడిగాను, తాత ఏంటి అసలు నీ జీవనాధారం ఏంటి, పాలు పితుకుతూ ఎన్ని రోజులు పోతావు అనుకున్నాను. తాత చెప్పాడు, లేదమ్మా నాకు 25 ఎకరాల పొలం ఉంది, వావ్. 2 కొడుకులు, ఒక కూతురు. కానీ బాధాకరం విషయం ఏంటంటే ఆ తాత భార్య చిన్నప్పుడే చనిపోయింది. అయ్యో. నా గుండె తరుక్కుపోయింది. స్టడీ చేసిన ఆ తాతని ఒక విషయం చెప్తానని చెప్పాను. నాలో ఉన్న జ్ఞానాన్ని ఆ తాతలోకి పంపాను. ఒక ఉచిత సలహా ఇచ్చాను. ఏంటో ఉచిత సలహా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. తాత మహా అంటే ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతావు అని అడిగాను. ఏముంది నాన్న 5-10 ఏళ్ళు అన్నాడు. మరి ఆఫ్టర్ బతికే 10 సంవత్సరాలకి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, నీకు 25 ఎకరాల పొలం ఉంది, సుఖంగా జీవించచ్చు కదా, ఇన్ని రోజులు చాకరీ చేస్తావు, పొద్దున్న లేకడం ఎందుకు, ఎవరి కోసం, ఎంపులు అరిగిపోయిన ఇప్పటికే నీకు చెప్పాను. సుఖపడు 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 అని చెప్పాను. ఆ తాత కళ్ళలో ఒక తెలియని వెలుగు చూశాను నేను. నా భుజాల మీద చెయ్యి తట్టాడు, రొమ్ము పైకి లేపాడు, దర్జాగా వెళ్ళాడు. అదేంటో కానీ మరుసటి రోజు నుంచి ఆ తాత ఇప్పుడు రాలేదు. ఎందుకు? నేను పోయాడేమో అనుకున్నాను. కానీ ఆ తాత ఏం చేశాడు? సుఖపడుతూ నేర్చుకున్నట్టున్నాడు. సూపర్, అసలు ఫెంటాస్టిక్. అసలు నిజంగా ఒక వ్యక్తిని ఒక మాటలతో మార్చొచ్చు అనేది ఒక గొప్ప నిలువెత్తిన నిదర్శనం. నీలాంటి మనిషి ఉన్నంతకాలం నిజంగా కష్టాలు ఉన్న వ్యక్తికి కష్టం అసలు కాంపౌండ్ ధరకు కూడా రాకుండా పోద్దేమనిపిస్తుంది. మీరు ఎంత పొగుడుతున్నారు, ఎంత పాజిటివ్ గా ఉన్నారు. కానీ అదేంటో వాళ్ళ తాత 2 కొడుకులు కూడా నన్ను కొడతాకి మా ఇంటికి వచ్చారు. కొట్టడానికి వచ్చారా? ఎందుకు? ఏముంది, నేను సుఖపడమని చెప్పాను కదా. ఆ తాత ఏం చేశాడంటే ఊరి చివరిన రత్నాలకి తన 25 ఎకరాలు కూడా రాయిచ్చేసాడు. ఓహో, సుఖపడ్డం అంటే తాత అలా అనుకున్నాడా?